కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెస్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిల పక్షం ఏర్పాటుకు బీసీ మేధావులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఇది ఇంత గమ్మతైన ముచ్చట అంటే, ఇప్పుడు ఇంత గమ్మతి ముచ్చట మనం ఏడ కూడా చూడం. ఎందుకంటే మామూలుగా ఒక పల్లెటూరు ఉన్నది అనుకున్నాం. పల్లెటూరు ఉన్నది. ఆ పల్లెటూరులో ఏమైంది, ఒక 50 మంది మేల్ ఉన్నారు, ఒక 45 మంది ఫీమేల్ ఉన్నారు, అనుకుందాం. అంజాదా ముచ్చట చెప్తా ఉన్నా నేను. ఒక పల్లెటూరులో జరుగుతున్న ముచ్చట. ఇంట్లో ఈ 50 మంది పురుషులకెంచెల్లి, ఈ 45 మంది మహిళలకెంచెల్లి ఒక 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. ఇళ్ళకెంచెల్లి ఒక 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. వీళ్ళిద్దరు కలిసి 20 మంది అయినరు. ఇళ్ళకెంచెల్లో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. వీళ్ళిద్దరు కలిసి 20 మంది అయ్యారు. గదే లెక్క, అంటే లెక్కేం మారలేదు. అంటే వీళ్ళకు మళ్ళా పిల్లలు కూడా పుట్టిండ్రు. ఎవరికి? ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు పిల్లలు పుట్టిండ్రు. 10 మందికి ఒక్కరు చొప్పున వేసుకున్న వీళ్ళు ఒక 10 మంది అనుకున్నాం. అంటే చాలా తక్కువ చేసినా ముచ్చట చెప్తా ఉన్నా మీకు. అయితే ఇది ఎప్పుడు? ఒక 3 ఏళ్ల కిందట ముచ్చట. ఇదంతా 3 years ఎగో ముచ్చట. ఇదంతా కూడా 3 years ఎగో ముచ్చట. అంటే 3 ఏళ్ల తర్వాత ఇక 3 ఏళ్లలో వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. 10 మందికి వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు. ఇప్పుడు ఈ 50 మంది 45 మంది కలిపితే ఎంతయా అంటే 95 మంది. ఈ 50 మంది 45 మంది కలిపితే ఎంత అంటే 95 మంది. ప్లస్ 10 మంది పురుషులు, 10 మంది మహిళలు ఒకరినొకరు పెళ్లి చేసుకున్న వాళ్ళకు పుట్టిన పిల్లలు 10 మంది. ప్లస్ మొత్తం ఎంత అయింది? = 105 అయ్యారు కదా. గిది కథ. మొత్తం జరిగిన తతంగం అంతా గిది జరిగింది. ఓ పల్లెటూరులో జరిగిన కథ ఇది. అయితే గ్రామ సర్పంచ్ని ఊరోళ్ళు పోయి అడిగిర్రట. మామూలు వాళ్ళకి లెక్కలు రాదు, చదువు రాదు. 5గురిని కూడా లెక్క పెట్టలేనంత దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు అనుకుందాం మాట. ఊరోళ్ళు పోయి ఆ ఊరు పెద్దని అడిగితే, మొత్తం మనోళ్ళు ఎంతమంది దూరం ఆ ఊర్లో అంటే ముచ్చట, ఆ ఊరలుగా ఆ ఊర్లో జరిగిన ముచ్చట. ఆయన అంటాడట, ఈ 50 మంది 45 మంది 95 మంది కదా, 55 వీళ్ళు 45 మంది. ఇక వీళ్ళు పెళ్ళైన వాళ్ళని మర్చిపోయిండు, ఆ పెళ్ళైన వాళ్ళకి పుట్టిన పిల్లలను మర్చిపోయిండు, అంతా మర్చిపోయిండు. ఆయన ఏం బయటికి లెక్క చెప్తా ఉన్నాడు అంటే